ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కదా అంటారా? మరి జనవరి 26 అది కూడా తెలీదా? గణతంత్ర దినోత్సవం కదా అని అనుకుంటున్నారా? అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి అంటారా? మరి ఆగస్టు 29 సిగ్నిఫికెన్స్ ఏంటో మీకు తెలుసా? ఆ రోజేముంది అనుకుంటూ వెంటనే గూగుల్లో సెర్చ్ చేసేస్తున్నారా? ఇది మన తెలుగుకు పట్టిన దౌర్భాగ్యం. అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం హాలోవిన్ పార్టీలు చేసుకునే చాలా మంది తెలుగు వారికి ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం అని తెలియకపోవడం బాధాకరం. ఆఫీసుల్లో హాలోవిన్ పార్టీలు చేసుకోవడం తప్పు కాదు, కానీ మన గుర్తింపు, మన అస్తిత్వానికి చిహ్నమైన తెలుగు గురించి మర్చిపోవడమే తప్పు. భార్య వచ్చిందని తల్లిని మర్చిపోతే ఎలా? ఇప్పటికే చాలా మందికి తెలుగుకున్న ఘన చరిత్ర గురించి తెలియదు. చరిత్ర వరకు ఎందుకు, నేటి జెన్జీలకు తెలుగు చదవడం రాయడం కూడా రావడం లేదు. ఒక్కసారి తెలుగు న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్ ఇచ్చి చదవమని చెప్పండి, అసలు పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఎడిటోరియల్ వరకు ఎందుకు, సాధారణ ఆర్టికల్ చదవమని చెప్పండి, అష్టకష్టాలు పడతారు. జెన్జీలో తెలుగు చదవడం రాయడం తగ్గిపోతోంది, మరి తెలుగు భాష అంతరించిపోతుందా అని ChatGPTని అడిగినప్పుడు ఊహించని సమాధానం వచ్చింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని టాలీవుడ్ ఏలుతోంది. స్పాటిఫై, యూట్యూబ్లో తెలుగు మ్యూజిక్ ట్రెండ్ అవుతోంది. ఇలా ఎంటర్టైన్మెంట్ రంగంలో తెలుగు బాగానే రాణిస్తోంది, కానీ అత్యంత ముఖ్యమైన ఎడ్యుకేషన్ విషయంలో తెలుగు స్ట్రగుల్ అవుతోంది అని ChatGPT చెప్పింది. ఇదే కొనసాగితే 2050 నాటికి తెలుగు మాట్లాడే చాలా మంది జెన్జీ చదవడం రాయడంలో ఇబ్బంది పడతారు. తెలుగు కన్నా ఇంగ్లీష్ బెటర్, ఈజీ అని ఫీల్ అవుతారు. ఇదే జరిగితే తెలుగుకున్న ఘన చరిత్ర కనుమరుగైపోతుందని క్లియర్గా చెప్పేసింది. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పలికినా, సురలోకపు సుందరి అంటూ శ్రీశ్రీ కీర్తించిన, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటూ పాశ్చాత్యులు పొగిడినా అది మన తెలుగు భాషకే చెల్లింది. అలాంటి మన మాతృభాషకు ఈ పరిస్థితి ఎందుకు పట్టింది? ఇందులో నీ పాత్ర, నా పాత్ర ఎంత? ఇందులో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? తెలుగు భాషా దినోత్సవాన్ని ఆగస్టు 29నే ఎందుకు జరుపుకుంటున్నాము వంటి వివరాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. తెలుగువాడిగా ఈ విషయాలు తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. సో ఈ కంటెంట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తోటి తెలుగువాడికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియోలో ముందుకు వెళ్లే ముందు చిన్న ప్రశ్న, మీకు తెలుగు చదవడం రాయడం వచ్చా? నిజాయితీగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన దేశంలో హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాషల్లో తెలుగు 4వ స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్లో సుమారు 8.11 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 9 నుంచి 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ సంఖ్యతో ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు 15వ స్థానంలో ఉంది. ఇలా నెంబర్లు చూస్తుంటే అంత బాగానే ఉందని అనిపిస్తూ ఉంటుంది, కానీ కాస్త లోతుగా పరిశీలిస్తేనే తెలుగుకు తెగులు పట్టినట్టు అనిపిస్తుంది. ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న తెలుగువాడు మాతృభాష విషయంలో విఫలమవుతున్నాడు. తెలుగు భాష గొప్పతనాన్ని తెలుగువాడే గుర్తించలేకపోతున్నాడు. పలికితే తేనెలొలికే అమృతం, మళ్లీ మళ్లీ వినాలనిపించే పదనిసల రాగం, శ్రీకృష్ణుడి మురళీనాదంలా మధురంగా మనసును పలకరించే అమ్మతనం మన తెలుగు భాష. నన్నయ్య భారతంలో, అన్నమయ్య సంకీర్తనల్లో, త్యాగరాజు కీర్తనల్లో పదం పదం కవనంలా పలికిన అమృత భాష మన తెలుగు భాష. పదానికి పల్లకీని అందించిన భాష, భావానికి జీవం పోసిన భాష మన తెలుగు భాష. అసలు మాతృభాష కన్నా మనసుకి దగ్గరైనదేముంది చెప్పండి? తెలుగు కేవలం ఒక భాష కాదు, అది మన అస్తిత్వానికి, మన సంస్కృతికి ఒక చిహ్నం. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన భాషల్లో మన తెలుగు ఒకటి. తెలుగు భాష ప్రాచీనతకు నిలువుటద్దం కడప జిల్లాలోని కలమల్ల శాసనం. క్రీస్తు శకం 575లో చెక్కిన ఈ శాసనం తొలి తెలుగు శాసనంగా గుర్తింపు తెచ్చుకుంది. 2008లో భారత ప్రభుత్వం తెలుగును శాస్త్రీయ భాష అంటే క్లాసికల్ లాంగ్వేజ్ గా గుర్తించింది. ఈ హోదా పొందిన అతి కొద్ది భారతీయ భాషల్లో తెలుగు కూడా ఒకటి. తమ రచనల ద్వారా తెలుగు భాషకి ప్రాణం పోసిన కవులు, రచయితలు ఎందరో. తిక్కన, నన్నయ్య, ఎర్రన వంటి కవుల రచనలు మన భాషకున్న లోతైన సాహిత్య సంపదను తెలియచేస్తాయి. అలాగే అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలు తెలుగు భాషకి ఒక విశిష్టమైన స్థానాన్ని కల్పించాయి. తెలుగు పదాలు చాలా మధురంగా ఉండటం వల్ల పాశ్చాత్యులు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచారు. తెలుగు భాష గురించి మాట్లాడితే శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ కీర్తించటమే కాదు, ఈ భాషకి ఎంతో సేవ చేసిన గొప్ప వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు.
ఆయన స్వయంగా గొప్ప కవి, పండితుడు కావడంతో సాహిత్యాన్ని అమితంగా ప్రేమించేవాడు. అందుకే ఆయనకి ఆంధ్రభోజుడు అనే బిరుదు కూడా వచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్యంలో తెలుగు కవులను పోషించారు, గౌరవించారు, ప్రోత్సహించారు. తన ఆస్థానంలో ఉన్న 8 మంది గొప్ప కవులను, అష్టదిగ్గజాలని పిలిచి వారికి ప్రత్యేక స్థానం కల్పించారు. అల్లసాని పెద్దన, నందితిమ్మన, దుహుర్జటి, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు, ఇలా 8 మంది కవులను పోషించి వారి రచనల ద్వారా తెలుగు సాహిత్యానికి ఒక కొత్త శోభను తీసుకొచ్చారు దేవరాయలు. ఆయన రాసిన ప్రసిద్ధ కావ్యం ఆముక్తమాల్యద. ఈ కావ్యం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక గొప్ప ప్రబంధంగా నిలిచిపోయింది. ఆయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు, తెలుగు భాషా వైభవానికి ఓ దిక్సూచిగా నిలిచారు. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. ఆ రోజు ప్రముఖ తెలుగు కవి, సంఘ సంస్కర్త గిడుగు వెంకటరామమూర్తి జయంతి. అసలు గిడుగంటే ఎవరో కూడా తెలియకపోవడం చాలా బాధాకరం. ఈ రోజున తెలుగు ఇంత సరళంగా ఉందంటే దానికి కారణం గిడుగు. సంస్కృతంతో ముడిపడిన ఆనాటి గ్రాంథిక తెలుగును సింప్లిఫై చేసి సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా వ్యావహారిక తెలుగును తీసుకొచ్చారు. ఆయన ఒక కవి మాత్రమే కాదు, ఒక విద్యావేత్త కూడా. ప్రతి మనిషి చదువుకోవాలన్న ఉద్దేశంతో తెలుగుతో పాటు విద్యను ప్రజలకు చేరువ చేసేందుకు ఎంతో కృషి చేశారు. తెలుగువాడు గిడుగుకు రుణపడి ఉండాలి. ఇలాంటి ఎందరో గొప్పవారి వల్ల ఎన్నో శతాబ్దాల పాటు తెలుగు వైభవం కొనసాగింది. అసలు సమస్య తెలుగు భాష గురించి నేటి తరానికి తెలియకపోవడం. అంతెందుకు, ఇందాక నేను చెప్పిన అష్టదిగ్గజాల్లో మీకెంతమంది పేర్లు తెలుసు? గత కొన్ని దశాబ్దాలుగా, మరీ ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో మన తెలుగు భాష అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ రోజుల్లో పేరెంట్స్ తమ పిల్లల్ని చిన్నతనం నుంచే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చేర్పిస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో అది తప్పే కాదు, కానీ తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే తప్పు. తెలుగు మాట్లాడడము, చదవడము, రాయడము అనేది చాలా తక్కువైపోయింది. చూస్తూనే స్కూల్స్లో ఫస్ట్ లాంగ్వేజ్గా ఉండాల్సిన తెలుగు ఒక ఎడిషనల్ సబ్జెక్ట్కు షిఫ్ట్ అవుతోంది. దీనివల్ల మన పిల్లలకు వారి మాతృభాషలో ఉండే గొప్ప సాహిత్యము, సంస్కృతి తెలియడం కాదు కదా, స్కూలింగ్ తర్వాత అసలు తెలుగు చదవలేకపోతున్నారు, రాయలేకపోతున్నారు. ఇక మనం పొద్దున్న లేస్తూనే ఫోన్లు పట్టుకుంటాము. సోషల్ మీడియాలో, వాట్సాప్ చాట్లలో తెలుగును ఇంగ్లీష్ అక్షరాలతో రాస్తున్నాం. ఫలితంగా నేను అనే పదం NENUగా, నువ్వు అనే పదం NUVVUగా మారింది. ఇలా తెలుగును తెలియకుండానే మనం ఖూనీ చేస్తున్నాము. దీనివల్ల టింగ్లీష్ పుట్టుకొచ్చింది. ఇది తెలుగు లిపికున్న ప్రాధాన్యతను తగ్గించేస్తోంది. ఎక్కడో ఒకరిద్దరు తప్ప తెలుగు లిపిని వాడుతున్న వారే కరువైపోయారు. అంతెందుకు, టింగ్లీష్ మీమ్స్ చూసి పగలబడి నవ్వేవారికి అదే కంటెంట్ తెలుగులో ఉంటే అర్థమవుతుందో లేదో. చదవడం, రాయడంతో పాటు రేపనే రోజున సంభాషణల్లో కూడా తెలుగు పదాలు వాడకం తగ్గిపోవచ్చు. ఆలస్యం బదులు లేట్, సమాచారం బదులు ఇన్ఫర్మేషన్, సెలవు బదులు లీవ్. ఈ విధంగా మన భాషలో ఇంగ్లీష్ పదాలు కలిసిపోయి అసలైన తెలుగు పదాలు మరుగున పడుతున్నాయి. ఇవి చాలా బేసిక్ పదాలు. ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయిన పదాలు ఎన్నెన్నో. స్కూల్లో తెలుగు మాట్లాడితే తిడతారు, ఫైన్ వేస్తారు. కాలేజీలో తెలుగు మాట్లాడితే ఉద్యోగాలు రావంటారు. ఇక ఆఫీసుల్లో మీటింగ్లు, సెమినార్లు అన్నీ ఇంగ్లీష్లోనే. ఇక విదేశాల్లో ఉంటున్న తెలుగు జెన్జీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పొట్టకూటి కోసం, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు కుటుంబాలు తమ మాతృభాషను తమ పిల్లలకు నేర్పించలేకపోతున్నాయి. అక్కడ ఇంగ్లీష్, స్థానిక భాషలు ప్రధానంగా ఉంటున్నాయి. దీనివల్ల మన భాష విదేశాల్లో ఉన్న జనరేషన్స్ నుంచి దూరమవుతోంది. వేరే భాషలు నేర్చుకోవడం తప్పు అనడం నా ఉద్దేశం కాదు. మాతృభాషను మర్చిపోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇవన్నీ నేను జస్ట్ తెలుగు భాష గురించి చెబుతున్న విషయాలు. కానీ తెలుగుతో ముడిపడి ఉన్న ఎన్నో గిరిజన భాషలు ఇప్పటికే కనుమరుగైపోయాయి. కొలమి, కోయ, గోండు, కువి, కుయ్యి, సవర, పార్జీ, కుపియా వంటి స్థానిక గిరిజన భాషలు యునెస్కో లిస్ట్ ఆఫ్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ లిస్ట్లో ఉన్నాయి. ఆ జాబితాలోకి తెలుగు చేరితే ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ. తెలుగు అవలీలగా మాట్లాడే మన ముందు తరాలు, తెలుగు బాగా మాట్లాడగలిగే మన తరాలు. అసలు తెలుగు చదవలేకపోతున్న మన నెక్స్ట్ జనరేషన్స్ని చూస్తే తెలుగు భాష అంతమైపోతోందా అనే భయం మొదలవ్వచ్చు. వాస్తవానికి పరిస్థితి ఇంకా అక్కడ వరకు రాలేదు. తెలుగు భాష మొత్తానికే అంతమవ్వడం అనేది అంత సులభం కాదు. కానీ ఇక్కడ అసలు విషయం ఎక్స్టింక్షన్ కాదు, ష్రింకేజ్. అంటే అంతరించిపోవడం కాదు, కుంచుకుపోవడం. రాబోయే తరాల్లో తెలుగు అనేది కేవలం ఒక మాట్లాడే భాషగా మిగిలిపోవచ్చు. అంటే సాధారణ తెలుగులో మాట్లాడతారేమో కానీ రాయడం, చదవడం కష్టమైపోతుంది. అండ్ ఏ భాషకైనా ఇది మంచి విషయం కాదు.
కొన్ని సర్వేల ప్రకారం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు తెలుగు పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు తెలుగులో మాట్లాడడానికి, రాయడానికి ఆసక్తి చూపడం లేదు. మాతృభాష తెలుగును ఒక అదనపు భాషగా మాత్రమే భావిస్తున్నారని, ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడం వల్ల తెలుగుకు ప్రాధాన్యత తగ్గుతుందని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతా జెన్సీ తప్పే, ఈ జనరేషనే పెద్ద సమస్య అని తిట్టుకునే ముందు ఒక్కసారి పెద్దలేం చేస్తున్నారో చెక్ చేసుకోవాలి. తెలుగు చరిత్ర గురించే చెప్పకపోతే వారికెలా తెలుస్తుంది? చాలా మంది తల్లిదండ్రులు విద్యార్థుల ఇంగ్లీష్ని మెరుగైన భవిష్యత్తుకు చిహ్నంగా భావిస్తున్నారు. ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అనుకుంటున్నారు. ఈ కారణంగా తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గుతోంది. చాలా మంది యువతకు తెలుగు మాట్లాడడం వల్ల తమని వెనకబడిన వారుగానో, నాగరికత లేని వారిగానో చూస్తారన్న భయం ఉంది. ఇళ్లలో ఆ భయాన్ని తొలగించేందుకు పెద్దలేం చేస్తున్నారు? ఇంత ప్రతికూలతల్లోనూ కొన్ని సానుకూల విషయాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2018లో అన్ని స్కూల్స్లో తెలుగుని కంపల్సరీ చేసింది. 2023 నాటికి 10వ తరగతి వరకు తెలుగు ఖచ్చితంగా నేర్పించాలని చట్టంలో ఉంది. మరి ఇదెంతవరకు అమలవుతోంది అనేది ప్రభుత్వం సమీక్షించాలి. అండ్ ఏ టెక్నాలజీ అయితే స్థానిక భాషలను ఇంతకాలం తొక్కేసిందో ఇప్పుడు అదే టెక్నాలజీ వాటి కోసం పాటుపడుతోందని చెప్పాలి. మన మాతృభాషను ఇంకా విస్తృతంగా ఉపయోగించేలా చేయడానికి తెలుగుకి సంబంధించిన యాప్లు, వెబ్సైట్లు, తెలుగు కీబోర్డులు, గూగుల్ ట్రాన్స్లేటర్లు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలో తెలుగు వీకెండ్ స్కూల్స్ ని ప్రారంభించారు. ఏడాది పాటు తెలుగు క్లాసెస్ చెబుతున్నారు. అనేక స్థానిక తెలుగు అసోసియేషన్లు, కమ్యూనిటీ గ్రూపులు తెలుగు క్లాసెస్ ని, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. బట్ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఇవి సరిపోవు. భవిష్యత్తులో తెలుగు భాష సజీవంగా ఉండాలంటే మనం కొన్ని విషయాలను తప్పకుండా పాటించాలి. అండ్ బాధ్యత పెద్దల మీదే ఉంది. ఇంట్లో మన పిల్లలతో తెలుగులో మాట్లాడాలి. మన భాషను ప్రేమించటము, దానిలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోవడం ఇంట్లోనే మొదలవ్వాలి. మనం తెలుగులో చదవడం, మన పిల్లలతో తెలుగు కథల పుస్తకాలు చదివించడం చాలా అవసరం. తెలుగు భాష వాడకాన్ని డిజిటల్ ప్రపంచంలో పెంచాలి. తెలుగులో బ్లాగ్లు రాయండి, వీడియోలు చేయండి. సోషల్ మీడియాలో తెలుగు అక్షరాలను ఉపయోగించడం ముఖ్యం. మన డిజిటల్ ప్రపంచంలో తెలుగును వాడితే అది కొత్త తరానికి చేరుతుంది. తెలుగు వార్తాపత్రికలను, మ్యాగజైన్లను చదవడం ద్వారా భాషపై పట్టు పెరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ, వీడు తెలుగులో మాట్లాడుతున్నాడురా అని ఎవరైనా ఎగతాళి చేస్తే అది నా మాతృభాష అని గర్వంగా చెప్పండి. అమ్మని అమ్మ అని పిలవడానికి ఎందుకు సిగ్గు? అలానే మన మాతృభాషలో మాట్లాడడానికి ఎందుకంత నామోషి? తెలుగులో మాట్లాడడం వల్ల మనం చిన్నవాళ్ళమేమీ అయిపోము. మాతృభాష కళ్ళైతే ఇతర భాషలు కళ్ళద్దాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్నోసార్లు చెప్పారు. కళ్ళుంటేనే కళ్ళద్దాల వల్ల ఉపయోగం, అలానే మాతృభాష వస్తేనే ఇతర భాషల వల్ల ఉపయోగం అన్నది మాత్రం మర్చిపోవద్దు. ఒక భాష అంతరించిపోవడం అంటే కేవలం కొన్ని పదాలు, అక్షరాలు మాయమైపోవడం కాదు. ఆ భాషలో నిక్షిప్తమై ఉన్న సంస్కృతి, చరిత్ర, జ్ఞానం కూడా కనుమరుగైపోవడం. తెలుగు భాష కేవలం ఒక మాధ్యమం మాత్రమే కాదు, మన సంస్కృతికి అది ఒక అద్దం. భాషను కోల్పోతే మన సాంస్కృతిక అస్తిత్వాన్ని, మన ప్రాంతీయ గర్వాన్ని కూడా కోల్పోయినట్టే. తెలుగును మాట్లాడడం, చదవడం తగ్గిపోతే మన సంస్కృతిలో భాగమైన బోనాలు, సంక్రాంతి, దసరా వంటి పండుగలు, వాటి ప్రాముఖ్యతను కూడా రాబోయే తరాలు కోల్పోయినట్టే. భాష అనేది మాట్లాడే సాధనం మాత్రమే కాదు, ఒక తరం మరో తరానికిచ్చే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మోసుకెళ్లే ఓ వాహనం. మీరెవరు అని మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెబుతారు? మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక విద్యార్థి అని అంటారు. కానీ మీ అస్తిత్వానికి, మీ గుర్తింపుకు మూలమేమిటి? అది మీ మాతృభాషే. మీరు మీ భాషలో మాట్లాడకపోతే, చదవకపోతే, దాన్ని నేర్పకపోతే ఇంకెవరు చేస్తారు? ఆలోచించండి. మనం ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడినా మన గుండె లోతుల్లోంచి వచ్చే భాష తెలుగే అయి ఉండాలి. తెలుగు మన అస్తిత్వము, మన సంస్కృతి, మన గర్వము. దాన్ని కాపాడుకోవడం అనేది అవసరమే కాదు, బాధ్యత కూడా. ప్రస్తుతానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏ రోజైతే మనిషికి దెబ్బ తగిలినప్పుడు అతని నోటి నుంచి అమ్మా బదులు మమ్మీ అని వస్తుందో ఆ రోజు తెలుగువాడిగా చచ్చిపోయినట్టే. పరిస్థితి అక్కడ వరకు వెళ్ళకూడదనే ఆశిస్తున్నాను. చివరిగా ఒక్క విషయం, అమ్మ భాషని మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్టే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. తెలుగుకున్న ఘన చరిత్ర, తెలుగుకు ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాల గురించి చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఈ టాపిక్ పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.